అందరికీ నమస్కారం. నేను వల్లిని. శరన్నవరాత్రి స్పెషల్ కదంబం వంటకం. అమ్మవారికి ప్రీతికరమైన కదంబాన్ని ఈ విధంగా తయారు చేసి నైవేద్యంగా సమర్పించండి. చల్లారినా కానీ గట్టిపడకుండా అమృతంలాగా ఉండే కదంబం ప్రసాదాన్ని ఎలా చేయాలో చూద్దామా? కూరగాయల్ని మంచినీళ్ళతో కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయండి. మునక్కాడ ముక్కలు, కంద, సొరకాయ, దోసకాయ, చిలకడదుంప, గుమ్మడికాయ, గ్రీన్ పీస్. మరికొన్ని కూరగాయలు చూద్దామండి. చిన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలుగా కోసుకుంటే బాగా మిక్స్ అయిపోయి బాగుంటుంది. పచ్చిమిర్చి, బంగాళాదుంప, క్యారెట్, టమాటో, బెండకాయ ముక్కలు, వంకాయలు, ఫైనల్గా బెండకాయలు. ఇవి పప్పులు ఏమేమి వేసామో ఒకసారి చూద్దాం. అంతే కదా. కందిపప్పు అరకప్పు, శనగపప్పు పావు, పెసరపప్పు అరకప్పు, ఎర్రకందిపప్పు అరకప్పు, పొట్టు పెసరపప్పు అరకప్పు, బియ్యం 1.5 కప్పు వరకు వేసాము. కూరగాయ ముక్కల్ని పెద్ద గిన్నెలో వేసుకుని మునిగేలాగా నీళ్ళు పోసుకుని మీడియం హీట్లో ఉడికించండి. అలాగే పప్పులు బియ్యాన్ని 1-2-3 సార్లు బాగా కడిగి మందపాటి గిన్నెలో తగినన్ని నీళ్ళు వేసుకుని ఉడికించండి. కుక్కర్లో కంటే విడిగా వండితేనే కదంబం రుచి డబుల్ అవుతుందండి. అప్పుడప్పుడు చెక్ చేసి చూసుకోవడానికి కూడా వెసులుబాటుగా ఉంటుంది. కొద్దిగా నీళ్ళు ఉండగానే మూత పెట్టి మరొక 10 నిమిషాలు మగ్గిస్తే రైస్ ఇంకా పప్పులన్నీ మెత్తగా ఉడికిపోతాయి. వేడిగా ఉండగానే అన్నిటినీ బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఏమాత్రం పప్పులు పలుకు అస్సలు ఉండకూడదండి. అలాగే కూరగాయ ముక్కలను కూడా మెత్తగా ఉడికించండి. కూరగాయ ముక్కలు కదంబం మొత్తం కలిసేలాగా మెత్తగా అయిపోవాలండి. అంత బాగా ఉడకాలి. మనం కూరగాయలు 13 రకాల వరకు వేసాము. అలాగే పప్పులు 5 రకాలు వేసాము. కూరగాయలకు సరిపడా ఉప్పు వేయండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలపండి. యాభై గ్రాముల అల్లాన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకుని అల్లం మిశ్రమాన్ని కూడా కూరగాయల్లోకి వేసేయాలి. అలాగే ఉడికించుకున్న రైస్ పప్పులను కూడా వేసేసి అంతా కలిసేలాగా బాగా కలపండి. స్టవ్ ఆపేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే మిశ్రమం కొంచెం దగ్గర పడింది కాబట్టి అడుగంటే అవకాశం ఉంటుంది. సో కలుపుతూనే ఉండాలి. మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి 4 చెంచాల వరకు కారాన్ని వేస్తున్నాను. జీలకర్ర పొడి, మిరియాల పొడి 2 స్పూన్లు కూడా వేసి ఇప్పుడు కదంబానికి సరిపడా ఉప్పును వేసుకోవాలండి. ముందుగా మనం కూరగాయ ముక్కలకు సరిపడే కొంచెం ఉప్పు వేసాము. ఇప్పుడు సరిపడా ఉప్పుని వేసేసి అంతా కలిసేలాగా బాగా కలపండి. మూడు చెంచాల చింతపండు గుజ్జుని వేయండి. చింతపండుని వేడి నీళ్ళలో వేసి పిప్పు తీసేసి కొంచెం నూనె వేసి ఉప్పు పసుపు వేసి ఉడికించుకుంటే ఈ చింతపండు పేస్ట్ 6 నెలల వరకు ఫ్రెష్గా వాడుకోవచ్చండి. చింతపండు గుజ్జు వేసిన తర్వాత కూడా మరి 5-10 నిమిషాల వరకు కలుపుతూ ఉడికిస్తూనే ఉండాలండి. ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టాలి. ఇంకా కూరగాయ ముక్కలన్నీ బాగా నలిగిపోయే బాగా మ్యాష్ అయ్యేటట్లు బాగా కలపాలి.
2 చెంచాలు బెల్లాన్ని వేయండి, రుచి బాగుంటుంది. బెల్లం వేసిన తర్వాత మరొకసారి బాగా కలపండి. ఈ కదంబం రెసిపీని గట్టిపడకుండానే స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఈ స్టేజ్లో. ఇప్పుడు చల్లారినా కానీ కదంబం గట్టిపడకుండా ఉంటుంది. ఈ రెసిపీ మరి తిక్కగాను వండకూడదు, అలాగని పలచగాను కాకుండా స్టవ్ ఆఫ్ చేయండి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు సిద్ధం చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 100 గ్రాముల వరకు నెయ్యిని వేయండి. కదంబానికి నెయ్యి పోపుతేనే రుచి డబుల్ అవుతుంది. అమ్మవారికి ప్రీతికరమైన కదంబాన్ని నెయ్యితో పోపు పెట్టేద్దాం. నెయ్యి కొంచెం గడ్డ కట్టింది. ఇది ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి. నెయ్యిని పూర్తిగా కరిగించి నెయ్యిలో ఉన్న ఆ బ్రౌన్ పార్ట్ అంతా గోదావరి అండి, చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి వేడైన తర్వాత చిన్న మంటలోనే పోపుని వేయించండి. ఇప్పుడు పోపు అంతా వేసేద్దాం. మంటని హైలో పెడితే గుట్ర వస్తుంది, సో చిన్న మంట మీదే పోపుని బాగా వేయించండి. ఒక స్పూన్ వరకు ఇంగువను కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగువ కూడా బాగా కలిసేలాగా కలపండి. ఈ పోపుని కదంబంలోకి వేసేయాలి. అమ్మవారికి ప్రీతికరమైన అమృతంలాగా ఉండే కదంబం రెసిపీ తయారైపోయింది. చివరిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకుంటే ఈ కదంబం వంటకాన్ని నేను మా సిస్టర్ దగ్గర నేర్చుకున్నానండి. ఎంతో రుచిగా ఉండే కదంబం తయారు. వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఓసారి తయారు చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ స్నేహితులకు, బంధువులకు పంపించండి. కొత్తగా నా ఛానల్ చూసేవారు ఉద్దరాజు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోను చూసినందుకు ధన్యవాదములండి.